హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు మరిన్ని యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మొదటి టిప్ వచ్చేసండి, ఒక ప్లేట్లోకి కొబ్బరి నూనె కానీ వేప నూనె కానీ కొంచెం అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత మన పూజ గదిలో ఉండే 2 కడ్డీలు అయితే తీసుకొని ఈ విధంగా కడ్డీలకి కొబ్బరి నూనెని అయితే అప్లై చేయాలండి. మీ దగ్గర వేప నూనె ఉన్నా సరే అన్నమాట, మనము అప్లై చేయాలి ఈ కడ్డీలకి. ఈ విధంగా మొత్తం కడ్డీలకి ఆయిల్ అనేది అప్లై చేసుకున్న తర్వాత అండి, ఇప్పుడైతే కడ్డీలని మనము వెలిగించుకోవాలన్నమాట. ఈ విధంగా ఈవినింగ్ సమయంలో మనము వెలిగించుకున్నాం అనుకోండి, ఇంట్లోకి దోమలు రావు, అలాగే బల్లులు కూడా ఈ వాసనకైతే రావండి. మనము బెడ్రూమ్లో కానీ ఎక్కడైనా సరే ఈ విధంగా కడ్డీలను పెట్టాలి అనుకుంటాము. మన దగ్గర ఏమో స్టాండ్ అనేది పూజ గదిలో ఒకటే ఉంటుంది, ప్రతి దగ్గర పెట్టుకోవాలి అంటే కుదరదు. అలాంటప్పుడు మనము బట్టలు పెట్టే క్లిప్ ఉంటుంది కదండి, ఆ క్లిప్కి ఈ విధంగా మనము కడ్డీలు పెట్టేసి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకుంటే దోమలు బల్లులు రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. మరొక టిప్ వచ్చేసండి, మనము సాంబార్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి చాలా పలచగా ఉంటుందండి. అలా ఎందుకు ఉంటుందో చెప్పనా? ఎప్పుడైనా సరే అండి, మనము సాంబార్ చేసుకుంటున్నాము అనుకుంటున్నప్పుడు కందిపప్పులోకి కొంచెం పెసరపప్పు కూడా యాడ్ చేసి మనము సాంబార్ చేసుకుంటే చాలా థిక్గా అలాగే టేస్టీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ టైం సాంబార్ చేసేటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి, చాలా చక్కగా మనకి సాంబార్ అనేది కుదురుతుందన్నమాట. మరొక టిప్ అండి, మనము పిల్లలకి మార్నింగ్ సమయంలో ఆపిల్ కట్ చేసి బాక్స్కి అయితే పెడుతూ ఉంటామండి. పిల్లలు మధ్యాహ్నం తినేటప్పటికి ఆ ఆపిల్ అనేది కలరు బ్లాక్గా అయిపోతుందన్నమాట. అలా ఉన్నప్పుడు పిల్లలకి ఆపిల్ అయితే తినాలి అని అనిపించదండి. అలా అవ్వకుండా ఉండాలి, ఆపిల్ తెల్లగానే ఉండాలి అనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి, చాలా చక్కగా యూజ్ అవుతుందన్నమాట మనందరికీ. ఫస్ట్ ఆపిల్ కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని కొంచెము తేనె అయితే వేసుకోవాలండి. తేనె వేసుకొని ఒక స్పూన్తో అయితే బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మిక్స్ చేసుకొని కాసేపు అయితే తేనెలోనే ఊరనియాలండి. ఈ విధంగా ఊరిన ఈ ఆపిల్ ముక్కలని తీసి ఎయిర్ టైట్ కంటైనర్లో అయితే మనము పెట్టాలి. గాలి దూరని బాక్స్లో పెట్టి పిల్లలకు కానీ స్కూల్కి పంపించామనుకోండి, ఆపిల్ అయితే బ్లాక్గా ఉండదన్నమాట. పిల్లలకే కాదండి, పెద్దవారు కూడా మధ్యాహ్న సమయంలో ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, ఆపిల్ అనేది నల్లపడకుండా ఉంటుంది. మరొక టిప్ వచ్చేసండి, మిక్సీ జార్కి ఒక్కొక్కసారి అయితే మనకి రబ్బర్ అనేది లూజ్ అయిపోతూ ఉంటుందండి. అలా లూజ్ అయిపోయినప్పుడు మనం ఎంత వేసినా సరే అది పట్టనే పట్టదనమాట. అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుందండి. కొన్ని నీళ్ళు అయితే గ్యాస్ పైన పెట్టుకొని బాగా ఉడుకుతున్నాయి అనుకున్నప్పుడు ఆ నీళ్ళల్లో వచ్చేసి ఈ రబ్బర్ని వేసేయండి. ఒక 2-3 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ రబ్బర్ని తీసేసుకున్నారనుకోండి, చాలా టైట్గా ఉంటుందన్నమాట. ఈ రబ్బర్ ఒకటే కాదండి, ఇంకా మనకి కుక్కర్కి రబ్బర్ ఉంటుంది కదా, అది కూడా లూజ్ అయ్యింది అనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడైతే ఈ రబ్బర్ని నేను వేడి నీళ్ళ నుంచి తీసేసానండి. ఒకసారి దీన్ని తుడిచేసి మళ్ళీ మనము మిక్సీ జార్కి పెట్టుకుంటే బాగా వర్క్ అవుతుంది. వీక్లీ వన్స్ ఈ విధంగా ట్రై చేయండి. మరొక టిప్ వచ్చేసండి, ఇప్పుడైతే మనకి వినాయక చవితి ఇంకా రకరకాల పండుగలు అయితే వస్తూనే ఉన్నాయండి. మనము దీపాంతులు కడగడానికి ఎన్నో ప్రాసెస్లని కనిపెడుతూ ఉన్నాము. అది చేత్తో రుద్ది కడుగుతూ ఉన్నాం కదా, ఇలా చేత్తో రుద్ది కడగకుండా ఈజీ ప్రాసెస్లో క్లీన్ చేయొచ్చు ఈ విధంగాను. దీనికి ముందుగా మనకు కావాల్సింది అండి, ఆర్గానిక్ ఆలూమ్ స్టోన్ అయితే కావాలండి. ఈ స్టోన్ అయితే మనకి 45 రూపీస్కి మార్కెట్లో అయితే దొరుకుతుందన్నమాట. ఈ విధంగా ఒక పేపర్లో వేసుకొని ఈ స్టోన్ని మనము పౌడర్లా చేసుకోవాలండి. పౌడర్లా చేసుకున్న తర్వాత దీపాంతుల్లో కొంచెము ఆయిల్ అనేది ఉంటుంది కదండి, దానినైతే మనము ముందుగానే పేపర్తో కానీ టిష్యూ పేపర్తో కానీ దేనితో ఒక దాంతో క్లీన్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ దీపాంతులు ఎంత మురికిగా ఉన్నాయో. అన్ని దీపాంతుల్లో ఇదే విధంగా ఆయిల్ అనేది క్లీన్ చేసేసుకున్న తర్వాత అండి, ఇప్పుడు మనం వచ్చేసి ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, స్టోన్ పౌడరు, ఆ పౌడర్ని తీసుకొని పాత్ర పైన వేసుకొని చేత్తో ఇలా రుద్దితే సరిపోతుందండి. ఇంకా ఎక్కువ ప్రాసెస్ కూడా చేయాల్సిన అవసరం లేదనమాట. మొత్తం నీట్గా ఈ విధంగా అంటే సరిపోతుంది.
ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా అండి, అలాగే రుద్దితే సరిపోతుంది. ఎక్కువ శ్రమ అయితే అవసరమే లేదండి. ఎక్కువ పాత్రలు ఉన్నాయి, క్లీన్ చేయలేకపోతున్నాము, పీతాంబరి వేసి ఎక్కువ రుద్దలేకపోతున్నాము అనుకునే వాళ్ళు ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా చక్కగా మనకి దీపాంతులు అయితే కొత్తవిలాగా అయితే అనిపిస్తాయండి. ఇది మనకు ఎక్కువ కాస్ట్ కూడా పడదండి, చాలా తక్కువే అన్నమాట. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి ఈ ఫెస్టివల్ సీజన్స్లో అయితే. నేనైతేనండి అన్నీ ఇదే విధంగా క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనం పౌడర్ వేసి క్లీన్ చేసాం కదండి, ఆ పౌడర్ చూడండి ఎంత నల్లగా మారిందో. ఈ పేపర్లో ఉన్న పౌడర్ని చూడండి ఎంత తలతల మెరిసిపోతూ ఉందో. ఇక్కడ క్లీన్ చేసిన ఈ పౌడర్ని చూడండి ఎంత మురికిగా కనిపిస్తూ ఉందో. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత అండి, ఇప్పుడు ఈ దీపాంతుల పైన కొంచెం నిమ్ లిక్విడ్ వేసుకొని నార్మల్గా క్లీన్ చేసేసుకుంటే ఇంకా మనకి దీపాంతులు క్లీన్ అయిపోతాయండి. చూడండి ఇక్కడైతే నేను నార్మల్గానే క్లీన్ చేసేసాను అనమాట. ఒక్కొక్కటి చూడండి కొత్తవిలాగా అయితే తల మెరిసిపోతూ ఉన్నాయి. చూస్తున్నారు కదా వీడియోలో ఎంత చక్కగా ఉన్నాయో. వీటిని అన్నిటినీ క్లీన్ చేయడానికి నాకు 10 మినిట్స్ కంటే ఎక్కువ సమయం కూడా పట్టలేదండి. చూస్తున్నారు కదా ఎంత తల మెరుస్తూ ఉన్నాయో. ట్రై చేయండి. ఇది కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మరొక టిప్ వచ్చేసండి, ఖాళీగా ఉన్న ఒక కొబ్బరి చిప్పనైతే తీసుకొని 2 స్పూన్లు ఉప్పు అయితే వేసుకోవాలండి. అది కూడా సాల్ట్ అన్నమాట. దాని తర్వాత 3 స్పూన్లు సరుపు వేసుకోవాలి. 3 స్పూన్లు సరుపు వేసుకున్న తర్వాత 1 స్పూన్ వచ్చేసి కంఫర్ట్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకొని దీనిని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని మనము దేనికి యూజ్ చేస్తామో ఇప్పుడైతే చూద్దామండి. అప్పుడప్పుడు మన ఇంట్లో బాత్రూమ్ లిక్విడ్స్ అనేటివి అయిపోతూ ఉంటాయండి. అలా అయిపోయినప్పుడు వెంటనే మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోలేమన్నమాట. అలాంటప్పుడు మన ఇంట్లో ఉన్న ఈ 2 వస్తువులతోనే మనము బాత్రూమ్ని తలతల మెరిసేలా చేసుకోవచ్చండి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం రండి. చూడండి, బాత్రూము నేను కొన్ని రోజులుగా క్లీన్ చేయలేదు. ఎందుకు అంటే మీకు చూపించాలి అన్నట్లు. ఇక్కడ చూస్తున్నారు కదా తుప్పు పట్టిపోయిన మరకలు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఈ తుప్పు పట్టిపోయిన మరకల్ని క్లీన్ చేయడానికి సాల్ట్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ ఒక్క లిక్విడ్తో మనము బాత్రూమ్ గోడలు క్లీన్ చేయొచ్చు, సింక్ క్లీన్ చేయొచ్చు, అలాగే వాష్ బేసిన్ క్లీన్ చేయొచ్చు, ట్యాప్స్ క్లీన్ చేయొచ్చు. ఒక్క దానితోనే ఇన్ని క్లీన్ చేసుకోవచ్చండి. అది కూడా రూపాయి ఖర్చు లేకుండానే మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్లోరు ఎంత గలీజ్గా కనిపిస్తూ ఉందో. అంతేకాదండి, ఈ లిక్విడ్తో మనము బకెట్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ లిక్విడ్ని గోడల పైన అలాగే ట్యాప్ పైన మీరు ఏదేది క్లీన్ చేయాలి అనుకుంటున్నారో బాత్రూంలో వాటి అన్నిటిపైన వేసుకొని ఇలాంటి బ్రష్ ఒకటి తీసుకొని క్లీన్ చేయండి. చాలా అంటే చాలా క్లీన్గా అయిపోతుందండి. మనకి వాటర్ మరకలు అనేటివి ఉంటాయి కదండి బాత్రూంలో. వాటర్ మరకలే కాదు, రకరకాల మరకలు అన్నీ ఉంటాయి. ఇవి క్లీన్ చేయడానికి మనకి ఉప్పు అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి, సర్ఫ్ కూడాను. అలాగే ఇందులో మనము కంఫర్ట్ వేసాం కాబట్టి క్లీన్ చేసిన తర్వాత మంచి సువాసన అయితే వస్తుందన్నమాట. కొంతమందికి అండి వాష్రూమ్ క్లీన్ చేసే హార్పిక్ కానీ యాసిడ్ కానీ ఇలాంటి వాటితో క్లీన్ చేస్తే హ్యాండ్స్కి దద్దుర్లు వచ్చేసి మంటలు పుట్టే అవకాశం అయితే ఉంటుందండి. అలాంటివి యూజ్ చేయలేనప్పుడు ఇలాంటి వాటితో మనము చాలా ఈజీగా క్లీన్గా చేసుకోవచ్చు అనమాట బాత్రూమ్ని. అంతేకాకుండా అంత ఎక్కువ డబ్బులు కూడా మనకి ఖర్చు అవ్వదండి. ఎలాగో మన ఇంట్లో సాల్ట్ ఉంటుంది, సరుపు ఉంటుంది. ఇలాంటి వాటితో క్లీన్ చేసుకుంటే చాలా తాజాగా మనకైతే బాత్రూమ్ అనేది కనిపిస్తుంది అనమాట. నేనైతే ఇప్పుడు మొత్తం క్లీన్ చేసేసానండి. చూస్తున్నాను కదా మురికి అనేది ఏ విధంగా వెళ్తూ ఉందో. ఇలా వాటర్ స్ప్రే చేస్తూ ఉంటే ఇంతకుముందు మీకు నేను ఇక్కడ చూపించాను కదండి, బాగా తుప్పు పట్టిపోయింది అనమాట. బాగా క్లీన్ చేసేసాను ఉప్పు వేసిన దాంతో. చాలా కొత్తదిలాగా అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత మురికిగా ఉన్నిందో, ఇప్పుడు ఎంత బాగా అనిపిస్తూ ఉందో కదా. ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. చూస్తున్నారు కదండి బాత్రూమ్ ఎంత తాజాగా కనిపిస్తూ ఉందో. ఇలా మనము రూపాయి ఖర్చు లేకుండా బాత్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చండి. ఎంత కొత్తదిలా అనిపిస్తుందో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసి ఈ వీడియోలో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.